మహాభారతం అనగానే మనకి గుర్తొచ్చేది కౌరవులు, పాండవుల్ని ముందు నడిపించిన శ్రీకృష్ణుడు, కౌరవులకు పాండవులకు పెద్ద అయినటువంటి భీష్మ పితామహుడు, కౌరవులు పాండవులకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ, దానంలో గొప్ప కీర్తిని గడించినటువంటి కర్ణుడు, కౌరవులకి మధ్య జరిగిన కురుక్షేత్రం, ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ కౌరవులు పాండవులు ఏ వంశానికి చెందినవారు, వాళ్ళ మూల పురుషులు ఎవరు, అక్కడ నుంచి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, కౌరవులు పాండవులు అనేవాళ్ళు కురువంశ రాకుమారులు. సో ఈ కురువంశం మొదట ఎలా స్టార్ట్ అయిందనంటే, విశ్వామిత్రుడు మేనకల సంభోగం వలన శకుంతల అనే ఒక అమ్మాయి పుడుతుంది. సో శకుంతల కర్మ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దవుతుండగా, అప్పటి ఆ రాజు అయినటువంటి దుష్యంతుడు కర్మ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శకుంతలని చూసి మనసుపడతాడు. సో మనసుపడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. సో వీళ్ళ వివాహం వలన, వీళ్ళ కలయిక వలన భరతుడు పుడతాడు. సో భరతుడు అంటే ఈ భరతుడి పేరు మీదకి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్పుకుంటుంటారు. సో భరతుడి కొడుకు భూమన్యుడు, ఈ భూమన్యుడి కొడుకు సృహోస్వతుడు కొడుకు హస్తి. అప్పుడు రాకుమారుల రాజధాని మన మహాభారతంలో వినుంటాం, హస్తినాపురం. సో ఇతని పేరు మీదకి హస్తినాపురం నిర్మించబడింది. సో హస్తి యొక్క కొడుకు వికంఠుని కొడుకు అజమేయుడికి 124 మంది కుమారులు. సో అందులో ఒక కుమారుడు అయినటువంటి సంవర్ణుడు సూర్యుని కుమార్తె అయినటువంటి తపతికిచ్చి పెళ్లి చేస్తారు. సో వీళ్ళిద్దరు మ్యారేజ్ తర్వాత వీళ్ళ కలయిక వలన పుట్టినవాడి కురు, ఇతని పేరు మీదనే కురువంశం వృద్ధి చెందింది. ఈ కురు తర్వాత జనరేషన్స్ వాళ్ళందరూ కురువంశాన్ని వృద్ధి చేస్తూ ఆ వంశం ఖ్యాతిని పెంచుతూ హస్తినాపురాన్ని పరిపాలించారు. సో ఇది కురువంశం యొక్క హిస్టరీ.